తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రకాశం చౌక్ లో ఈ రోజు సాయంత్రం 6 గంటల తర్వాత నిర్వహించే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పవన్ పర్యటించనున్నారు. ఈ రోజు నరసాపురంలో 5:30కు సభను ముగించుకుని సాయంత్రం 6 గంటల తర్వాత భీమవరం రానున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు నిర్వహించే బహిరంగ సభకు భీమవరం పరిసర ప్రాంతాల నుంచి కూటమి పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సభకు భీమవరం నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, కొటికలపూడి గోవిందరావు హాజరు కానున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్నా ఆ మాటను నిండుగా నమ్మే ఉద్యమమే మన జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. పాలించే పదవుల కన్నా సామాన్యుడి క్షేమం మిన్నా ప్రజలందరి తరపున చెడును ప్రశ్నిస్తుంది జనసేన. సేన 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 జనసేన సేన 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 జనసేన సేన సేన. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన చెగువేరా కదం శేషుడి పదం నీ బలమై చలో సైనికుడా చలో. అలు పెరుగని గళం మన అందరి బలం. అవినీతి అవకతవకలు పద్ధతిగా నిలదీత తనువున కణకణం జనసేవకు పణం. సంక్షేమం సమకూర్చేలా శ్రద్ధగా మన పని చేద్దాం. రాసైనిక కదలి రాసైనిక జనసేనానితో అడుగు వేద్దాం మనమిక. జనసేన జనసేన జనసేన. మాయమాటలు, మోసాలే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బ్రాండ్ అని వైసీపీ నేత పోతిన మహేష్ పేర్కొన్నారు. ఆయన చేతిలో మోసపోయిన వారిలో తాను ఉన్నానని, పవన్ మాటలు నమ్మి జనసేన పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని, చివరకు నిజం తెలుసుకుని పార్టీని వీడినట్టు తెలియజేశారు. పవన్ జెండా, అజెండా రెండు ప్యాకేజీ తీసుకుని చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే అని అన్నారు. బాబు పల్లకి మోయడానికే జనసేన సైనికులను, కాపు యువకులను బానిసలుగా మార్చారని అన్నారు. అసలు జనసేనకు నాయకుడెవరో చెప్పాలని ఇటీవల జనసేన అభ్యర్థులతో టీడీపీ కార్యాలయం నుంచి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. జనసేనను త్వరలో టీడీపీలో విలీనం చేస్తారని అనడానికి ఇవే సాక్ష్యాలన్నారు. ఏ జెండా కోసం పనిచేస్తారో సమాధానం చెప్పాలి. ఆయన ఎజెండా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమా? ఆయన జెండా తెలుగుదేశం పార్టీని పైకి తీసుకురావడమా? జనసేన పార్టీని ఎప్పటికీ ఎదగనివ్వకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి పల్లకి మొయ్యడమేనా ఆయన ఎజెండా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారి ఎజెండా చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడమేనా? దీనికి ఆయన ముఖ్యంగా కాపు యువతకి ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకు ఆయన జన సైనికులను కానీ, కాపు యువతని కానీ, వీర మహిళలను కానీ తెలుగుదేశం పార్టీ జెండా మోసే కూలీలుగా తయారు చేసి దానికి త్యాగం అనే పేరు ఎందుకు పెడతా ఉన్నారో ఆయన సమాధానం చెప్పాలి.
ఆయన సమాధానం చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారి రాజకీయ లక్ష్యం ఏంటి, రాజకీయ పయనం ఏంటి, కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? కనీసం ఆయనకైనా ఈ విషయాలు తెలుసా? సమాధానం చెప్పాలి. ఈ రోజున జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో అసలు పార్టీయే లేదు. పార్టీ నాయకులు వరుసగా జనసేన పార్టీలో రాజీనామాలు చేస్తూ పార్టీని వీడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో, వారి నాయకత్వం పట్ల ఉన్న నమ్మకంతో మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా వైసీపీ పార్టీలోనే చేరుతూ ఉన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలతో పాటు జన సైనికులు కూడా గమనించాలి. ఈ రోజున పార్టీ, జనసేన పార్టీ ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడా కూడా లేదు, ఎక్కడా కూడా లేదు. 2 గోదావరి జిల్లాల్లో, కొద్దిగా విశాఖపట్నంలోనే పార్టీ ఉంది. కానీ మిగతా ఉమ్మడి 10 జిల్లాల్లో జనసేన పార్టీ నాయకత్వం కానీ జన సైనికులు కానీ ఎక్కడా లేరు, ఎక్కడా లేరు. అది కూడా అందరూ గమనించాలి, అందరూ గమనించాలి. మిగిలి ఉన్న జన సైనికుల్ని, కొద్దిపాటి జనసేన నాయకుల్ని జెండా మూసే కూలీలుగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేసి పెద్ద ఎత్తున భారీ ఆర్థిక ప్యాకేజ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పుచ్చుకున్నారన్నమాట వాస్తవం. ఈ విషయాన్ని అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాలతోనే ఆ పార్టీ నేత బోండా ఉమా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విజయవాడలో హత్యాయత్నం చేయించారని మాజీ మంత్రి, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియా, ఎల్లో మీడియాలో దుష్ప్రచారం చేయడం బాధాకరమని అన్నారు. సీఎం జగన్ పై దాడి పట్ల వైసీపీ కార్యకర్తలంతా ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి గారిని హతమార్చడానికి తెలుగుదేశం నాయకులు పన్నాగం పన్ని హత్యా ప్రయత్నం చేశారు వారి మీద. మీరందరూ కూడా చూశారు. ఆ రోజు జన సముద్రంలాగా ఉన్న ప్రదేశంలో ఒక రాయి పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద కొట్టగా ఈ ప్రాంతమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగలడం, దానికి కుట్లు కూడా పడడం జరిగింది. పక్కనే ఉన్న నాకు కూడా, ముఖ్యమంత్రి గారికి పక్కన ఉన్న నాకు కూడా ఆ రాయి నా కంటికి తగలడం, దాదాపు కన్నులో చాలా వరకు ఇబ్బంది కలిగే విధంగా ఇప్పటికి వారం రోజులైనా కానీ ఇబ్బంది పరిస్థితి మీరందరూ కూడా చూస్తున్నారు. చావు కొని తెచ్చుకుంటారా? మనందరికీ కూడా బాడీలో అన్నిటికంటే ముఖ్యమైనది కన్ను. చిన్న నలక పడిగితేనే తట్టుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటాం. అటువంటిది ఆ రాయి వచ్చి కంటికి తగిలి ఇబ్బంది పడుతుంటే వ్యంగ్యాస్త్రాలు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏదో రకంగా మాట్లాడతాం. ఇవి చాలా బాధాకరం. ఇది చూశారు కదా మీరు. ఫస్ట్ వీడియోలేమో నేను కేసీఆర్ నాని గారు మేమే కొట్టించామని చెప్పాడు. రెండో వీడియోలో ఏం చెప్తున్నాడు? అవును, మా కాన్స్టిట్యూన్సీలోనే మావాడే రాయిసిరాడు, అన్నా క్యాంటీన్లో మూసేసామని చెప్పని, అదేవిధంగా ఏదో పేమెంట్ ఇవ్వడానికి సరిగ్గా డబ్బులు ఇవ్వలేదని చెప్పని ఇసిరారని చెప్పని, ఇంతవరకు ఆ సతీష్ అనే నిందితుడు ఆ వీడియో మాట్లాడేంత వరకు కూడా పోలీసు కానీ ఎక్కడా కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ విధంగా మరి సతీష్ ఏ విధంగా వాళ్ళకి తెలియపరిచాడు? బోండోమాకి అన్నా క్యాంటీన్లే అక్కడ మూసేసాం కాబట్టి కొట్టాడని సంగతి బోండోమా ఎలా చెప్తున్నాడు దాన్ని? అంటే సతీష్తో ముందు పరిచయం ఉండాలి, లేకపోతే అదే సతీష్ని ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి. అలా 2 మాటలు పెట్టినాడు. 3వ మాట గొలకరాయి అన్నాడు. 4వ మాట కాలుకు దెబ్బ తగిలితే కన్ను కట్టుకున్నాడు వెల్లంపల్లి అని చెప్పి చెప్తున్నాడు. సిగ్గు శర ఉండాలి బోండోమాకి, సిగ్గు శర ఉండాలి. ఈరోజు మీడియాలో ఇష్టం వచ్చినట్టు ఉద్రేకంగా మాడిపోతున్నాడు. పచ్చి తాగుపోతూ తాగేసి ఇష్టం వచ్చినట్టు మాడుతున్నాడు. ఏదో సిపి గారిని మీ సంగతి చూస్తాను, తాడేపల్లి నుంచి ఫోన్ వస్తే ఇక్కడి నుంచి సెల్యూట్ చేస్తున్నారు,
ఇదే అధికారులను బెదిరించేది. ఈ విధంగా బెదిరిస్తారు అధికారుల్ని. జూన్ 4 వచ్చిన తర్వాత వాళ్ళ సంగతి చూస్తా అంటున్నాడు. నేను మీ ద్వారా ఎన్నికల కమిషన్ కోరుకుంటున్నాను. ఎన్నికల కమిషను ఏదైతే ఇతను బెదిరిస్తున్నాడో సుమోటోగా అధికారులను బెదిరిస్తూ సాక్ష్యాలని తారుమారు చేయడానికి అధికారులను బెదిరిస్తున్నాడు ఈ బోండోమా అనే వ్యక్తి. దీన్ని మీరు సుమోటోగా తీసుకొని అతని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మీ ద్వారా ఎన్నికల కమిషనర్ని కోరుకుంటున్నాను. ఇటీవల మలయాళ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రాల్లో అక్కడ నయా ఇండస్ట్రీ హిట్ చిత్రం మంజుమ్మల్ బాయ్స్ కూడా ఒకటి. సౌబీన్ షాహిర్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్ పొదువల్, జీన్ పాల్ లాల్ తదితర నటుల కలయికలో దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎమోషనల్ అండ్ సర్వైవల్ డ్రామా తెలుగులో కూడా మంచి రన్తో దూసుకెళ్తుంది. అయితే మే 3న ఈ చిత్రం డిజిటల్ గా విడుదల కానుందని తెలుస్తుంది. అయితే అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అనకాపల్లి జిల్లా చింతలపాలెంలో ఉత్సాహంగా సీఎం జగన్ బస్ యాత్ర. పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే టీడీపీ విమర్శలు చేస్తుందంటూ ఆగ్రహం. రాష్ట్రాన్ని వైసీపీ దోచుకుంటుందన్న టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఇక అధికారంలోకి రాడంటూ జోస్యం. నర్సాపురం భీమవరంలో ఈరోజు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు. జయప్రదం చేయాలంటూ కార్యకర్తలకు నాయకుల పిలుపు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేత పోతిన మహేష్ విమర్శల దాడి. చంద్రబాబును సీఎం చేయడమే జనసేన అజెండా అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి PCN న్యూస్.